యోగ్యత లేకున్నా హెచ్చించావు, అది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, అది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా. మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా. మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటిదానను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటిదానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, అది కేవలం నీ కృపయే. కృపయే నాతో పాడండి. కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే. మళ్ళీ కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. హల్లెలూయా. అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను దేవుడు హెచ్చించాడు, ఆయన సంధిలో నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. మీరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నా మట్టుకు నాకు భయం వేస్తూ ఉంటుంది. ఈ ప్రేమలో నేను కడవరకు కొనసాగగలనా? అంత ప్రేమించారు అమ్మగారు, ఇంత ప్రేమించారు అన్నప్పుడు నా ప్రేమ పెరగాలే తప్ప నా ప్రేమ తరిగిపోకూడదు ప్రభువా అని మీ సాక్ష్యం చెప్పినంతసేపు కూడా గుండెల్లో ఒకలాంటి భయం అనిపిస్తుంది నాకు. దీనిలో నేను కొనసాగగలనా, దీనిలో నేను చివరి వరకు నిలబడగలనా అనే భయం నాకు వేస్తుంటుంది. కానీ నా దేవుని యొక్క కృప నాకు ఎప్పుడు కూడా తోడుగా నిలబడిన కారణమని బట్టి నేను ఈరోజు మీ మధ్య నిలబడగలిగాను. హల్లెలూయా. అప్పుడప్పుడు చిన్న మాటలు నాకు బూస్ట్, నన్ను కొంచెం బలపరుస్తూ ఉంటాయి. మొన్న లంకపాడ మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ నుండి వచ్చి మంచం మీద పడుకొని అయ్యగారు అన్నారు, నువ్వు మీటింగ్కి వచ్చి కూర్చుంటే నాకు సంతోషంగా ఉంటుంది నాని అన్నారు. ఎప్పుడు వెళ్తుంటాను, ఎప్పుడు కూర్చుంటాను, కానీ
ఆ రోజు ఆయన ఎక్స్ప్రెస్ చేశారనమాట. నువ్వు వచ్చి అలా స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటే నాకేంటో చాలా ఆనందం అనిపిస్తుంది నాయన. హల్లెలూయా. ఇలాంటి చిన్న చిన్న మాటలు వినబడుతున్నప్పుడు, మేము నిలబడ్డామంటే మీరండి, మేమున్నామంటే మీరండి అని అంటున్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి గర్వము నాలోనికి రాకుండా ఇంకా నెమ్మది కలిగి, ఇంకా నమ్రత కలిగి, ఇంకా మృదువుగా నేను మారాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఉమెన్స్ డే కదా, మగవాళ్ళకి మెసేజ్ లేదని అనుకోవద్దు. మీ కొరకే సిద్ధపడ్డాను నేను, మీకు వాళ్ళకి కలిపి చెప్పడానికే సిద్ధపడ్డాను. లేదు మాకు అవసరం లేదని బుక్కులు తీసుకోకుండా ప్రశాంతంగా కూర్చోవద్దు. అందరికీ కావాల్సిన వర్తమానమే దేవుడిస్తాను. అయితే స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, స్త్రీని దేవుడు చాలా విలువైనదిగా చూశాడు. లోకంలో మనల్ని కొంచెం విలువలేని వారిగా చూస్తుంటారు. ఒక మెట్టు తక్కువగా మనం చూస్తున్నప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎటువంటిదంటే, మనలను దేవుడు చాలా విలువైన వారిగా చేశాడు ఆయన. హల్లెలూయా. దానిలో మొట్టమొదటిది, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎంచి దేవుడు తనకు అంటే ఒక మంచిది కాని దానిని మంచిగా చూడడానికి దేవుడు మనల్ని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అవునండి, ఒప్పుకుంటారా పురుషులు? మంచిది కాని దానిని మంచిగా దేవునికి కనబడాలంటే పక్కన ఎవరు ఉండాలి? ఇప్పుడు ఖచ్చితంగా స్త్రీ. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మీ ప్రక్కన నిలబెట్టి ఆ దృశ్యాన్ని దేవుడు చూస్తున్నప్పుడు దేవునికి ఎంత ఆనందంగా ఉందంటే, అబ్బా భలే ఉందిరా ఈ పిక్చర్, ఎంత బాగుందో వీళ్ళిద్దరు నిలబెడతాని దేవుడు మనల్ని చూచి ఆనందించేది. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవదిగా, సృష్టిని దేవుడు చేశాడు. ఆదాముని చేశాడు తన చేతులతోనే, హవ్వను కూడా చేశాడు. తర్వాత ఇంకెవ్వరిని ఆయన చేయలేదు. లోకంలో ఇంకెవ్వరిని ఆయన తన చేతులతో కానీ ఎవరిని ఇంకొక మనిషి భూలోకంలోకి రావాలంటే దానికి ఒక స్త్రీని ఆయన వాడుకున్నాడు. హల్లెలూయా. ఆయన తర్వాత మరొక ప్రాణి ఈ లోకంలోకి రావాలంటే, ఈ లోకంలో ఉండాలి అని అంటే దానికి స్త్రీని దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు. అంతేకాకుండా కొన్ని లక్షల మందిని నడిపించగలిగే సామర్థ్యము దేవుడు స్త్రీకి అనుగ్రహించాడు. అది మిరియాము అని నేను చెప్తాను. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో నుండి వారు విడుదలై బయటికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత మిరియాము కంజరు పట్టుకొని వాయిద్యములు వాయిస్తూ ఆ లక్షల మందిని కూడా ప్రార్థనలు నడిపిస్తూ, పాటలతో నడిపిస్తూ అంతమందిని నడిపించే భాగ్యాన్ని దేవుడు ఒక స్త్రీకి అనుగ్రహించాడు. అంతేకాదు, ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ కొన్ని మాత్రమే మీకు చెప్తాను. దెబోరా అనే ఒక స్త్రీని దేవుడు జడ్జిగా చేశాడు. ఎవరుగానండి? జడ్జిగా. ఇప్పుడు కొత్తగా మనకు హైకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జి, అదే సుప్రీంకోర్టులో ఏవో చెప్తున్నారు, కానీ అనాది కాలంలోనే దేవుడు స్త్రీకి జడ్జిమెంట్ చెప్పే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా ఇంత గొప్ప జనానికి నాకు న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం చాలదు ప్రభా, నీ జ్ఞానం నాకు దయచే అన్నాడు. కానీ దెబోరా అడగకుండానే దేవుడు న్యాయము తీర్చే జ్ఞానాన్ని దెబోరాకి ఇచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఆ దెబోరాకి ఇచ్చిన మరొక గుణం ఏంటంటే, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది, సైనాధికారులు ఉంటారు, అక్కడ చాలామంది రాజులు ఉంటారు, కానీ వాళ్ళు అంటారు, నువ్వు మాతో వస్తే కానీ మేము యుద్ధానికి వెళ్ళం. దెబోరా వస్తేనే వాళ్ళు యుద్ధానికి అక్కడ వెళ్ళారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తే మనం చేతగాని వాళ్ళముగా, పనికిరాని వాళ్ళముగా, లేకపోతే ఏమీ చేయలేని వారముగా కనబడుతూ ఉంటాము. కానీ అవకాశం దొరికితే, అవకాశం ఇవ్వగలిగితే స్త్రీలను కూడా దేవుడు ఘనమైన సాధనాలుగా వాడుకోగలరు. హల్లెలూయా. ఇందాక డాలీ చెప్పినట్లుగా నాసాలో ఉన్నారు, ఆటో నడిపించుకునే వాళ్ళు ఉన్నారు, ట్రైన్ నడిపించే వాళ్ళు ఉన్నారు, లారీ నడిపించే వాళ్ళు ఉన్నారు, జనాంగాన్ని నడిపించే ఆధిక్యత కూడా దేవుడు స్త్రీలకి అనుగ్రహించాడు. అదే యుద్ధంలో చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది. సైనికులు, మీకు ఎందుకు రిఫరెన్స్లు చెప్పడం లేదంటే సమయం సరిపోదు కాబట్టి, అందరూ తెలిసిన వాళ్ళే, వాక్యం బాగా ఎరిగిన వాళ్ళే చాలాసార్లు ఈ వాక్యాలు మనం అయ్యగారు చెప్పగా విన్నాం. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రాజుగారు పారిపోతూ ఉంటే యాయేలు అనే ఒక స్త్రీ అక్కడ ఉండి, రాజా మా ఇంట్లోనికి వచ్చి అని స్థలం ఇస్తుంది. స్థలం ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి పాలు ఇస్తుంది. ఎవరన్నా అలసిపోయిన వాళ్ళకి ఏమిస్తాం? మంచినీళ్ళు కదా ఇవ్వాలి. మరి పాలు ఎందుకు ఇచ్చిందో ఆ రాజుగారికి ఆ జ్ఞానం కూడా లేదు. అరే ఎందుకు నన్ను ట్రాప్ చేసిందా, నాకు నీళ్ళు ఇవ్వాల్సింది కదా, పాలు ఎందుకు ఇచ్చిందని ఆలోచన చేయలే. స్త్రీయే కదా, నన్ను ఏం చేయలేదులే, అబలే కదా,
కత్తి పట్టుకోలేదులే, నన్ను చంపలేదులే, ఏం అవ్వదులే అని ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయాడు. బహుశా ఎంత ఎత్తో ఎంత గ్లాసో ఎంత ఇచ్చిందో నాకు తెలియదు, కానీ 1 లీటర్ పాలైనా తాగేసి ఉంటాడు. ప్రశాంతంగా పడుకున్నాడు. కానీ ఆ యాయేలుకున్న ధైర్యం ఎంత గొప్పదంటే, ఒక మేకు తీసుకొని, సుత్తి తీసుకొని ఒకే ఒక్క దెబ్బకి శత్రువుని చంపగలిగింది. హల్లెలూయా. నీ శత్రువైన సాతానుని ఎదిరించగలిగిన శక్తి దేవుడు స్త్రీకి కూడా ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఇలాగ మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటే స్త్రీలకు ఇచ్చిన ఆధిక్యతలు చాలా గొప్పవి. అలాగే దావీదు కొరకు మనం ఆలోచన చేస్తే, దావీదు పొలాల్లో, గట్టుల్లో, అరణ్యంలో తరమబడుతూ ఉంటాడు. ఆ టైంలో నాబాలు, అబీగైల్ అని చెప్పి 2 భార్యాభర్తలు ఉంటారు. ఈ దావీదు యొక్క సైన్యానికి, దావీదు యొక్క పని వాళ్ళకి ఫుడ్ దొరకదు, సరైన ఆహారం దొరకదు. కనుక దావీదు కబురు పెడతాడు, పలానా కుటుంబం దగ్గరికి వెళ్ళండి, నాకు కావాల్సిన ఆహారం తీసుకొని రండి అంటే, ఈ నాబాలు చాలా మొరటవాడు కాబట్టి చాలా మొరటగా సమాధానం చెప్తాడు. ఏ ఫుడ్డు లేదు, ఏ మంచినీళ్ళు లేవు, వెళ్ళి మీ అయ్యగారికి చెప్పుకోండి అంటే, పాపం మా పని వాళ్ళు వెళ్ళి దావీదుకు చెప్తారు. కానీ తన భార్య అయిన అబీగయలు అక్కడ వెనకాలండి అదంతా వింటుంది. ఒక పనివాడు వచ్చి అబీగయలుకి చెప్తాడు, అమ్మా మన యజమానుడు ఇలాంటి పని చేశాడు, దావీదు చాలా పెద్దోడమ్మా, అభిషక్తుడమ్మా, ఆయన గనక మన మీదకి వస్తే మనం అందరం కూడా పాడైపోతామమ్మా అంటే, అప్పుడు అబీగయలు ఫుడ్ సిద్ధపరచుకొని, జనాలను సిద్ధపరచుకొని, కొంతమందిని పట్టుకొని వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా భర్త తప్పు నాదిగా నువ్వు ఎంచు, తప్పు చేశాడు నా భర్త, కనుక నువ్వు ఇబ్బంది పడద్దు, ఇదిగో నీకు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్పి చాలా రకాలుగా బ్రతిమిలాడి ఒక గొప్ప యుద్ధము జరగకుండా అబీగైలుని దేవుడు అక్కడ వాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే అంటా కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. కనుక ఒక సమాధానం చేసే స్త్రీగా దేవుడు ఉంచాడు. ఇంకొక స్టోరీ కూడా మీకు చెప్తాను. ఒకరోజు అబీమెలెకు అనే రాజు అనేక పట్టణాలను కాల్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక పట్టణం దగ్గరకు వచ్చేసరికి ఆ పట్టణంలో ఉన్న వారు అందరూ కూడా మిద్దెక్కిపోతారు. తుఫాన్ షెల్టర్ లాంటివి ఉండే అప్పుడు కూడా, కనుక అందరూ కూడా మిద్దెక్కిపోతారు. ఈ రాజుగారు కాల్చుకుంటూ వచ్చి ఆ పట్టణాన్ని కూడా కాల్చాలనుకుంటాడు. ఆ పట్టణం చుట్టూ కూడా కర్రలు వేసేస్తాడు, ఇంకా కాసేపట్లో నిప్పు పెట్టేస్తాడు. కానీ అక్కడ ఒక స్త్రీ ఉంది ఆ మిద్ది మీద నుండి ఇంత రాయి పట్టుకొని అబీమెలెకు యొక్క తల మీద కొడతారు. తెబేసు అనే గ్రామంలో, తెబేసు అనే పట్టణంలో ఆ మేడ మీద నుండి కరెక్ట్గా శత్రువు యొక్క తల పగలగొట్టగలిగిన శక్తి ఆ స్త్రీకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. అక్కడ చాలామంది మగవాళ్ళు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. కానీ స్త్రీకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, సూటిగా శత్రువుని ఎదిరించగలిగిన శక్తి కూడా దేవుడు స్త్రీకి అనుగ్రహించి ఆ పట్టణంలో వారందరూ కూడా రక్షింపబడ్డానికి స్త్రీని దేవుడు ఒక ఆయుధముగా వాడుకున్నాడు. ఇంకా మోషే యొక్క తల్లి కొరకు మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్న పిల్లలందరూ చనిపోతూ ఉంటారు. కానీ మోషే తల్లి ఏమనుకుంటుందంటే, ఎవ్వరు చచ్చిపోతే చచ్చిపోను, కానీ నా కొడుకు మాత్రం చావకూడదు, నా కొడుకు బ్రతకాలి అని చెప్పి ఆ యొక్క తల్లి యొక్క పోరాటం, తన అక్క అయిన మిరియాం యొక్క సహకారాన్ని బట్టి ఒక గొప్ప నాయకుడిని దేవుడి యొక్క తయారు చేసింది. హల్లెలూయా. ఈరోజు ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి మోషే కారణం ఏంటంటే, చిన్ననాటి నుండి తన తల్లి తనకొక ప్రణాళిక వేసింది, తనకొక లెసన్ చెప్పింది. ఇదిగో నీ ప్రజలైన వారు బానిసలుగా ఉన్నారు, నువ్వు లేవాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు పని చేయాలని చెప్పి నూరి పెట్టబట్టి అక్కడికి వెళ్ళిన ఫరో ఇంట్లో భోగభాగ్యాలు అనిపిస్తున్నప్పటికీ కూడా తన జనాంగం కొరకు ఆలోచించాడు. తిరిగి వెనక్కి వచ్చి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని జనాంగం అంతటిని కూడా నడిపించాడు. హల్లెలూయా. అంతేకాకుండా పౌలు యొక్క పరిచర్యలో అకుల్లా, ప్రిస్కిల్లా అనేవారు, ఫీబే అనేవారు దేవునితో పౌలుతో పాటు సహకరిస్తూ ప్రయాణం చేస్తూ ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటారు. యేసు ప్రభు సమాధి దగ్గర స్త్రీలే కనబడతారు, యేసు ప్రభు పునరుత్థానం దగ్గర స్త్రీలే కనబడతారు. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తక్కువగా చేయలేదండి, ఎప్పుడు మనల్ని కింద చూపుగా చూడలేదు. నీకు రాదు అని అనలేదు, నువ్వు చేయలేవు అని అనలేదు, నువ్వు చేయగలవు, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అనే చెప్పాడు. కానీ నీకు వద్దులే, ఇక్కడితో నువ్వు ఆగిపో అని చెప్పి ఏ రోజు మన దేవుడు చెప్పలేదు. మనల్ని అంత ఘనమైనదిగా చూచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ఇన్ని గుణగణాలు కలిగిన మనము, ఇన్ని ఆధిక్యతలు కలిగిన మనము, ఇన్ని మంచి గుణాల దేవుడు మనకిచ్చాడు, ఇంత అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చేసుకుంటామంటే తిట్టుకుంటూ ఉంటాం మనల్ని మనమే. అవునా కదా? ఏమని తిట్టుకుంటాం? నా బతుకు ఇంతే,
నా రాత ఇంతే, ఇలా తోడుకొచ్చాను, లేకపోతే ఈ పనికే నేను పుట్టాను, ఈ వంటగదే నా పని, లేకపోతే ఈ ఉడిగుంచడమే నా పని, ఇంతే నేను, ఇంతకన్నా నేను పైకి, దీనికోసమే దేవుడు నన్ను పుట్టించాడు అని చాలాసార్లు మనం తిట్టుకుంటాం. కానీ నీ తిట్లు, నీ కృంగుబాటుతనము దేవుని నామానికి అవమానం కలిగిస్తుంది. ఎందుకంటే దేవుడు నువ్వు గొప్పదానివని చెప్తున్నాడు, నువ్వేమంటున్నావు? నేనేమీ చేయలేను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు నాయకురాలుగా నేను చేస్తాను అంటున్నాడు. నేను నా కుటుంబాన్ని నడిపించలేను ప్రభువా నువ్వు అంటున్నావు. ఇప్పుడు ఎవరిని మనం అవమానపరుస్తున్నట్టు? దేవుణ్ణే మనం. కనుక దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన అవకాశాలను ఎప్పుడు కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ వెళుతుంటే ఒకదాని వెంబడి ఒకటి దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. ఆదిలోనే మనం ఆగిపోతే అక్కడితోనే మనము ఆగిపోతాం. ఒక చిన్న పని అప్పగిస్తాం పిల్లలకి, అది బాగా చేస్తే మరి కొంచెం పెద్ద పని మనము అప్పగిస్తాం. సైకిల్ బాగా తొక్కగలిగితే బండి ఇస్తాం. సైకిల్ తొక్కలేకపోతే నేను తొక్కలేనండి, పడిపోతానండి, నా కాళ్ళు కొట్టిపోతాయంటే ఎప్పటికీ వాడు బండి మీద డ్రైవ్ చేయలేడు. దేవుడు కూడా మనకి చిన్నవి బుజ్జివి, నీ కొడుకుని పెంచడమో, నీ భర్తను మార్చుకోవడమో, నీ చుట్టుపక్కల వాళ్ళకి సువార్త చెప్పడమో చిన్నవి ఇస్తుంటాడు. అవి కూడా నువ్వు చేయకపోతే ఇంకా నువ్వు చాలే అమ్మని ఆపేస్తాడు. కనుక ఎప్పుడు కూడా దేవుడిచ్చిన దాన్ని మర్చిపోవద్దు. దేవుడిచ్చిన ఆధిక్యతను మనం ఎప్పుడు కూడా కాలద్రాయకూడదు. అయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో అందరికీ తెలిసిన మాటే, కానీ దానిలోనంటే దేవుడు కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నాతో పాటు చెప్పండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దేవుడు ఏం చెప్పాడు? జ్ఞానవంతురాలు ఇల్లు కడతారని చెప్పారు. ఎప్పుడైనా మీ ఇంటి ప్లానింగ్లో మీ భర్తలు మిమ్మల్ని ఎప్పుడైనా కూర్చోబెట్టారా? ఎవరైనా అలా కూర్చోబెట్టాడు? ఒక చేయి కొంచెం పైకి ఎత్తండి. 1 2 3 4. వెరీ గుడ్, చాలా మంచాలు. నీకు ఎవరు కూర్చోబెట్టు? నువ్వు కూర్చోబెట్టావా? జాజికి, జాజి నువ్వు కూర్చోబెట్టు. మరి ఇంతమంది ఉన్నారు, పెళ్ళి మాటలు వస్తాయి, పెళ్లి సంబంధాల్లో ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా మిమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడాను అన్నారా? ఏమంటారు? పైగా నువ్వు మాట్లాడుకో, నీకు ఏమీ తెలీదు, నువ్వు అసలు మాట్లాడొద్దు, కూర్చోగానే నువ్వు మాత్రం మాట్లాడద్దు. దేవుడేం మనకు వాగ్దానం చేశాడు? జ్ఞానవంతురాలు ఇల్లు కడతాదంటే మనతో పాటు ఉన్నాడు, మనల్ని నువ్వు కట్టలేవు. ప్లానింగ్ దగ్గర మనకి చెప్పరు, ఒక ఏ పని చేస్తున్నా చెప్పరు, ఒక ఆస్తి కొంటున్నా కొన్నిసార్లు కొంతమంది చెప్తారులేండి, అందరూ నన్ను తిట్టుకోకండి. కానీ మ్యాక్సిమం చేసే పని ఏంటంటే నీకు రాదు, నువ్వు ప్లాన్ చేయలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు తొందరపడిపోతావు, గబుక్కున ఒక మాట ఇసిరేస్తావు. వాళ్ళు ఇసురుతారు, కానీ మన మీద ఏం చేస్తారు? ఒక మాట ఒకటి వేస్తూ ఉంటారు. కానీ నీ దేవుడు, నా దేవుడు ఏమన్నాడంటే నువ్వు కడతావు ఇల్లు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు కట్టగలవు ఇల్లు. నువ్వు జ్ఞానముగా ఉంటే గనక నువ్వు ఇంటిని నువ్వు కట్టగలవు. కనుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అయితే ఈరోజు నేను చెప్పే మరొక మాట ఏంటంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒక్కసారి. జ్ఞానముతో మనము కట్టుకోవాలని చాలాసార్లు విన్నాము. ఉమెన్స్ డే రోజు వింటుంటాము, మదర్స్ డే రోజు వింటుంటాము, అప్పుడప్పుడు స్త్రీల కుట్టాలకు వెళ్ళినప్పుడు వింటుంటాము. అయితే ఈ జ్ఞానం గురించి ఈరోజు మీకు కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటాను. 15వ వచనం చదువుదాం అమ్మా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. పైనుండి దిగి వచ్చినది కాక, మళ్ళీ చదువమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమునకు విభేదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణయైనది. హల్లెలూయా. ఇక్కడ ఈ పత్రికలో దేవుడు 2 జ్ఞానాలు మనకు చూపిస్తున్నాడు. ఎన్ని జ్ఞానాలండి? 2 జ్ఞానాలు. ఇది స్త్రీలకి పురుషులకి కూడా సమానమైన వాక్యం.
ఇది ఒక్క స్త్రీల కోసం నేను చెప్పడం లేదు. 2 జ్ఞానాలు ఒకటి భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానము, రెండవది పైనుండి వచ్చు జ్ఞానం. అయితే మనం గృహాలు మనం కట్టుకుంటున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతుడు కూడా తన ఇల్లు కడతారు. కొన్నిసార్లు కొన్ని క్యాపబిలిటీ, కొన్ని ఎబిలిటీస్ కొన్ని పురుషులకు ఉంటాయి, కొన్ని స్త్రీలకు ఉంటాయి. దీన్ని బట్టి, ఎవరి క్యాపబిలిటీని బట్టి, ఎవరికున్న ఆధిక్యతను బట్టి, ఎవరికున్న జ్ఞానాన్ని బట్టి గృహంలో అటు ఇటు మార్చుకుంటూ ఉంటాం. కనుక జ్ఞానము ఇక్కడ 2 రకాల జ్ఞానాన్ని దేవుడు మనకి భక్తుడి ద్వారా చూపిస్తున్నాడు. ఒకటి ఏంటంటే, ఒకటి ఇహ సంబంధమైన జ్ఞానము, ఒకటి పర సంబంధమైన జ్ఞానం. ఇహ సంబంధమైన జ్ఞానం ఎలా పొందుకుంటామంటే, చదువుకోవడం ద్వారా జ్ఞానాన్ని మనము పొందుకుంటాము. ఇప్పుడు ఆన్లైన్లో ప్రతిదానికి కూడా మా దగ్గర ఒక అబ్బాయి అంటాడు, ఏది అడిగినా గుల్గుల్లోకి వెళ్ళని తెలిసిపోద్ది అంటాడు. గూగుల్లో అని కూడా అండవు, ఏమంటాడు, మీరు గుల్గుల్కి వెళ్తే అన్నీ తెలిసిపోతాయి అంటాడు. అలా ఎలా వెళ్ళాలరా అందులో కంటే గుల్గుల్కి వెళ్తే తెలిసిపోద్ది అంటాడు. అంటే మనకి ఇప్పుడు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అంతకుముందు ఒక అబ్బాయి అండి, వాడు కిరణ్ వాళ్ళు వచ్చినట్టున్నాడు, ఆ గూగుల్ తల్లిని అడిగితే తెలిసిపోద్ది అమ్మగారు అనేవాడు. గూగుల్కి తల్లి అని కూడా పేరు పెట్టాడు. కనుక అన్నీ కూడా మనకి ఎలా తెలుసుకుంటున్నామంటే, అయితే చదువుకోవడం ద్వారా తెలుసుకుంటున్నాము, లేకపోతే గూగుల్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, లేకపోతే మనుషులను చూసి కావచ్చు, రకరకాలుగా మన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఒకవేళ ఆ జ్ఞానంతోనే మనం మన గృహాలు కట్టుకుంటున్నామేమో నాకు తెలియదు. ఆ జ్ఞానంతోనే మన ఇళ్ళు నిర్మించుకుంటున్నామా? గృహం అంటే కేవలం ఇల్లు అనే అనుకోవద్దు, మన కుటుంబము. దేవుడు కొరింథీ పత్రికలు అంటున్నాడు, మీరు ఇంటి వల్లే కట్టబడండి అంటున్నాడు. అంతేగాని గోడలు, తలుపులు, కిటికీలు అది కాదు నా ఉద్దేశం. మన గృహము లేకపోతే మన ఇల్లు, మన యొక్క జీవితము ఎలా మనం కట్టుకుంటున్నాం. ఇహ సంబంధమైనది కట్టుకోవడానికి ఇహ సంబంధమైన జ్ఞానం మనకు సరిపోతుంది, కానీ మన ఇల్లు లేకపోతే మన జీవితము ఆత్మీయంగా మనం కట్టబడాలంటే అది పర సంబంధమైన జ్ఞానం మనకి కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుంది అంటున్నాడంటే, అది దెయ్యముల జ్ఞానం వంటిదిగా ఉంటుంది అంటున్నాడు. దాంట్లో మత్సరము, వివాదం అంటే మోసం. మరి నేను ప్రయాణం చేస్తూ ఉంటే కనపాష్ గారు ఒక ఇంటర్వ్యూ పెట్టారు. వైజాగ్ వెళ్ళే వరకు ఇంటర్వ్యూ వింటూ వెళ్ళాం అన్నమాట. దాంట్లో ఈ సైబర్ నేరగాళ్ళు చేసే పనులు మేము వింటున్నప్పుడు మా గుండెలు పగిలిపోయాయి. అంత భయంకరమైన నేరగాళ్ళు ఉన్నారా, అలా చేస్తారా? ప్రభుత్వం కానీ, అమెరికా కానీ, ట్రంప్ కానీ ఎవ్వరు వాళ్ళని ఏమీ కూడా, అది కూడా జ్ఞానమా కాదా? అలా చేయడం కూడా జ్ఞానమే. కానీ ఆ జ్ఞానం దేనికి పనికొచ్చిందంటే మనుషులను పాడు చేయడానికి పనికొచ్చింది. కొందరికి మోసం చేసే జ్ఞానం. చాలా వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఇలాగ యాపిల్స్ కట్టినట్టే కడతారు, కట్టినదేమో కిందకి వెళ్ళిపోద్ది, వేరే యాపిల్స్ మన చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యలో అయ్యగారు ఆన్లైన్లో ఒకటి చూశారు, ఈ రాజర్ బ్లేడ్లు చాలా ఖరీదు ఉంటాయి కదా, అవి ఎవడో పెట్టాడు. 500 రూపాయలకి 3 వచ్చేవి, 600 రూపాయలకి 12 వస్తున్నాయని చెప్పి దాంట్లో పెట్టాడు. నేను ఏదో బిజీగా ఉన్నప్పుడు, నాని ఇదేదో బాగుంది కొంచెం బుక్ చేసే అన్నారు. ఆయన ఏదో పెట్టారంటే నాకైనా బుర్ర ఉండాలా, నేను కూడా చూడకుండా బుక్ చేసేసాను. తీరా వచ్చేటప్పటికి ఒక చిన్ని స్వెటర్ వచ్చింది. ఇదేంటి, నేను ఈ స్వెటర్ బుక్ చేయలేదు కదా, ఏమైనా డాలీకి ఇచ్చాను. ఏంటి డాలీ చూడంటే, అసలు ఆ సైట్ ఓపెన్ అవ్వట్లేదు అత్తయ్య గారు అంది. అంటే అదేమైంది మోసం. మేము పెట్టిందేమో బ్లేడ్స్ కోసం పెట్టాము, మాకు వచ్చింది ఏమొచ్చింది, ఆ స్వెటర్. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు. అయిపోయింది, మోసపోయాం. అది కూడా జ్ఞానమే. మనల్ని మోసం చేయడం కూడా ఈ నిమిషంలో దొరికిపోద్ది నీకంటే మోసపోతూ ఉంటాయి. ఇహ సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుందంటే దెయ్యముల జ్ఞానం వంటి. దెయ్యం ఎప్పుడు కూడా మనుషులు మోసం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ అటువంటి జ్ఞానం మనం సంపాదించుకుంటున్నామేమో, అమ్మని ఎలా మోసం చేయాలి, భార్యను ఎలా మోసం చేయాలి, భర్తను ఎలా మోసం చేయాలి, సంఘ కాపరిని ఎలా మోసం చేయాలి, స్కూల్లో చదువుతున్న టీచర్స్ని మనం ఎలా మోసం చేయాలి. ఒకవేళ ఆ జ్ఞానం కనుక మనకు ఉందేమో. 2 జ్ఞానాలు కూడా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకటి పరసంబంధమైన జ్ఞానము, ఒకటి భూ సంబంధమైన జ్ఞానము. జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాము, కానీ ఆ జ్ఞానము మనం ఎలాంటి జ్ఞానం సంపాదించుకుంటున్నాం? ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద కోపము, వాళ్ళని ఎలా పడగొట్టాలో ప్లాన్ల మీద ప్లాన్లు వేసే జ్ఞానం కూడా మనకు ఉంటుంది. ఇందాక రాజు సాక్ష్యం చెప్పినట్లుగా వాళ్ళకి మేలు చేశాడు, చివరికి తనేం అనుభవిస్తున్నాడు, కీడు అనుభవించడానికి రెడీ అయిపోతున్నాడు. ఎవరినైనా మన జ్ఞానంతో మోసం చేస్తున్నామేమో. ఎందుకో నాకు ఈ మాట చెప్పాలని ప్రేరేపణ కలుగుతుంది.
మనలో ఒకవేళ భర్తలు కానీ భార్యలు కానీ మీ భాగస్వామికి మోసం చేస్తున్నారేమో, చాలా తెలివిగా చేస్తున్నామని అనుకుంటున్నారు. ఎవరు చూడకుండానే నేను ఆయనతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాం, ఎవరు చూడకుండానే నేను అమ్మాయి చెయ్యి పట్టుకున్నాను అనుకుంటున్నారేమో. జాగ్రత్త, పైనుండి ఒకడు చూస్తున్నాడు. నీ జ్ఞానంతో నువ్వు మోసం చేస్తున్నావేమో, ఒకవేళ నీ తమ్ముడికి నువ్వు మోసం చేస్తున్నావేమో, నీ అన్నకు నువ్వు మోసం చేస్తున్నావేమో, కొన్నిసార్లు నీ పిల్లలకు కూడా నువ్వు మోసం చేస్తున్నావేమో. నీ జ్ఞానము నీ కుటుంబానికి కట్టేదిగా ఉండాలి, కానీ కుటుంబాన్ని విరగ్గొట్టేదిగా ఉండకూడదు. మత్సరము, దెయ్యములు వంటి జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, వివాదము, కోర్టులకు వెళ్తున్నారు, అన్యాయంగా కొన్నిసార్లు సంపాదించుకుంటున్నారు. అది మంది కాదని తెలుసు, మనకి దాని మీద హక్కు లేదని తెలుసు, మనకి రావాల్సిన అవసరం లేదని తెలిసిన అటు తిప్పో మోసం చేసి దాన్ని ఒకవేళ నువ్వు సంపాదించుకుంటున్నామేమో. ఆ వచ్చిన ధనమును బట్టి, ఆ వచ్చిన పరపతిని బట్టి, ఆ వచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వేవేవో కట్టుకొని చేసుకుంటున్నావేమో, కానీ ఆ జ్ఞానము నీకు ఒకరోజు అక్కరకు రాదు. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎంత మంచిదో దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఈ జ్ఞానంతో మనం గృహాలు కట్టుకుంటే మన గృహాలు ఆశీర్వదింపబడతాయి. చాలామందికి బైబిల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఏ మూల ఏ ప్రశ్న అడిగినా వాళ్ళు చెప్పగలరు, కానీ జీవితాల్లో దాన్ని అలవాటు చేసుకోరు. కరుణాకర సుగుణం మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. శివశక్తి అనే ఒక యాప్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది. దాంట్లో యువతల పాస్టర్ గారికి కూడా కొన్ని తెలియని సంగతులు టకా 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 చెప్పేస్తాడు. బైబిల్ మొత్తం తెలుసు, కానీ రక్షణ మాత్రము లేదు. బైబిల్ మొత్తం తెలుసు, ఉపయోగం లేదు. మనకి యూట్యూబ్లో వాటిలో చాలా చిట్కాలు చెప్తుంటారు. తగ్గాలంటే ఏం చేయాలో చెప్తారు, మంచిగా మొహం ఉండే ఏం చేయాలో చెప్తారు, అన్నీ మనకు తెలుసు, కానీ ఒకటి కూడా మనము పాటించు. జ్ఞానం అయితే మనకుంది, ఇతరులకు చెప్పడానికి మాత్రం చెప్తాను, నువ్వు ఇలా చెయ్యి నువ్వు బాగుపడిపోతావు, నువ్వు ఇలా చెయ్యి నువ్వు దీవించబడతావు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా పొదుపు చేయి, నువ్వు ఇలా చేయి, అందరికీ పొదుపు చేయమని చెప్తాం. మనం మాత్రం ధారాళంగా ఖర్చు పెడతాం. అందరికీ స్ట్రెస్ తీసుకోవద్దు, టెన్షన్ పడొద్దు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం రాజీ క్లాసులు ఇచ్చింది, కానీ స్ట్రెస్ రాగానే నాకు ఫోన్ చేస్తుంది. క్లాస్ ఇచ్చింది, తనకి ఇంత నాలెడ్జ్ ఉంది స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలో, కానీ చిన్నది బాగోలేకపోతే అమ్మగారండి నా పరిస్థితి ఇలా ఉంది. తెలుస్తుందా? మనకి జ్ఞానం అయితే బోల్డ్ ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? బైబిల్ జ్ఞానం మనకు చాలా ఉంది, వాక్యం మనకు చాలా బాగా తెలుసు, దేవుని దగ్గర ఎన్నో మనం పొందుకుంటున్నాము, కానీ అవలంబించవలసి వచ్చేటప్పటికల్లా దానిని మనం అవలంబించకపోవడం వల్ల చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోయి ఎప్పటిలాగే ఉండిపోతున్నాం. కనుక పైనుండి వచ్చే జ్ఞానం గురించి మీకు నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. చదువుదాం మళ్ళీ ఒకసారి. యాకోబు పత్రిక 17వ వచనము, 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానం ఎలాగుంటుంది తెలుసా? పవిత్రమైన జ్ఞానం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మన నుండి కోరుకునేది, మనం ఆధ్యాత్మికంగా మన గృహాలు కట్టుకోవాలంటే, మనం కట్టుకునే గృహము ఆధ్యాత్మికంగా ఉండాలంటే, మన ఇంటిలోని వారు ఆధ్యాత్మికంగా ఉండాలంటే, మన చుట్టూనున్న వారు ఆధ్యాత్మికంగా బలపడాలంటే మనం ఎలా ఉండాలంటే పవిత్రముగా ఉండాలి. హల్లెలూయా. కళంకము, కుళ్ళు, కపటము, వీటన్నిటితో ఒకవేళ మన గృహాన్ని మనం కడుతున్నామేమో, ఇంట్లో మనం మాట్లాడుకునే మాటలు కుళ్ళుగా ఉంటే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మా మనవరాలకి డాలీ అన్ని ఇలాంటివి నేర్పిస్తూ ఉంటుంది. డస్ట్బిన్లోనే వెయ్యాలి, చెప్పులు తీసి ఇక్కడ పెట్టాలని చెప్పి. మన అయ్యగారు గబగబా అరటిపండు తిని అక్కడ పెట్టారు. గబగబా వచ్చింది, తాత తొక్క ఇక్కడ వేయకూడదు, డస్ట్బిన్లోనే వెయ్యాలి. లేదు, మేము ఎవరూ నేర్పించలేదు అనుకోండి, ఆ తొక్క ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. తను పెద్ద అయ్యి తనకు పెళ్ళైనా తన ఇంట్లో కూడా ఎలాగ ఉంటుంది? అలాగే ఉంటుంది. ఏం నేర్పించగలుగుతున్నాం మన ఇంటిలో? మన పిల్లలకు, మన భర్తకు, మన భార్యకు పవిత్రత నేర్పించగలుగుతున్నామా? చిన్న అబద్ధం ఆడితే వెంటనే మనం సరిచేయగలుగుతున్నామా? చిన్న మోసం చేస్తే ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాం. అయ్యేమని అనుకుంటాడేమో భర్త,
ఈ మాట చెప్తే భార్య బాధపడతాదేమో అని చెప్పి ఆ పవిత్రముగా ఉండవలసిన మన గృహాన్ని, పవిత్రంగా కట్టుకోవలసిన మన గృహాన్ని ఒకవేళ అపవిత్రతతో మనం కట్టుకుంటున్నామేమో. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుంటుందంట? పవిత్రముగా. నీ ఇల్లు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? ఆధ్యాత్మికంగా కట్టబడాలంటే నీకు మొట్టమొదటిగా కావాల్సింది పవిత్రత. దేవుని ఎలా మనకి పవిత్రత దొరుకుతుంది? ఈ సిలువ దినాల్లో ఉన్న మనం దేవుని యొక్క రక్తం మన మీద ప్రోక్షింపబడినప్పుడు మన కుళ్ళు, మన కపటము, మన అంతరంగంలో ఉన్న శరీర ప్రాచీన స్వభావం అంతటినీ కూడా కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రక్తంలో కనబడతామో మనల్ని దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు అంటున్నాడు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు నీతిమంతులు ఎవరూ లేరని. కానీ కడుక్కున్నంతసేపు కూడా మనం ఏమవుతూనే ఉంటాం? పవిత్రంగా మనం మార్చబడతాం. కనుక పవిత్రమైన వారిగా. చాలా సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు దేవుని నమ్ముకొని, దేవుని సేవలో నాలాగా తిరుగుతూ ఉండొచ్చు, నాలాగా వాక్యం చెప్తూ ఉండొచ్చు. కానీ ఒకవేళ ఇంకా ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కళంకము కానీ అటువంటివి ఏవైనా మనలో ఉంటే కనుక ఈ దినమందు ప్రభువా నీ జ్ఞానము నా మీదకి పంపించు ప్రభువా, నేను నా గృహాన్ని పవిత్రముగా కట్టాలనుకుంటున్నాను, నా భర్తకు పవిత్రంగా నేను చూపించాలనుకుంటున్నాను ప్రభువా, నా పిల్లలకు, నా భార్యకు, లేకపోతే నా చుట్టూ ఉన్న వారికి ఇగో ఈవిడ అబద్ధం ఆడదు, ఈవిడు మోసం చేయదు, ఈడు ఇలాంటి తప్పు పని చేయడు అనే సాక్ష్యం నేను పొందుకుంటాను ప్రభా. నువ్వు అడిగితే కనుక దేవుడు నీకు పవిత్రమైన జీవితం ఇస్తాడు. నువ్వు కడుక్కుంటుంటూ ఉంటేనే దేవుడు మనకి దాన్ని సరిచేస్తూ పవిత్రమైన. రెండోదిగా చూస్తే తరువాత సమాధానకరమైనది. మొట్టమొదట పవిత్రమైనది. మన గృహాలు మనం ఎలా కట్టుకోవాలండి? పవిత్రతతో కట్టుకోవాలి. రెండోది సమాధానంతో మనం కట్టుకోవాలి. సమాధానం అంటే మీకు అబిగైలు మీకు ఇందాక చూపించాను కదా, దావీదుకు నాబాలుకు మధ్యలో తనకు సంధానకర్తగా నిలవబడి ఆ యొక్క కుటుంబాలు రెండు కూడా సమాధానపరచబడ్డానికి దేవుడు అబిగైలు సమాధానకర్తగా వాడుకున్నాడు. మన గృహాలలో పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు కదండి. పుల్లలు పెట్టేవాళ్ళు. మేము చిన్నప్పుడు దాన్ని సరదాగా ఇంగ్లీష్లో ఏమనేవంటే స్టిక్స్ పుట్టింగ్ అనేవాళ్ళం. పుల్లలు పెట్టడానికి ఏమనేవాళ్ళం? ఈ అమ్మాయి అంతా స్టిక్స్ పుట్టింగే, అగ్గిపుల్ల అని పేరు పెట్టారు ఒకళ్ళకి. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి మా ఇంట్లో ఉన్న మరొక అబ్బాయి అగ్గిపుల్ల అమ్మగారండి, ఈ పిల్ల ఎక్కడంటే అక్కడ అగ్గిపుల్ల వేసేస్తుందండి అని అనేవారు. అలా మనం ఉండకూడదు, కానీ అగ్గిపుల్లని ఆర్పేవారిగా మనం ఉండాలి. సమాధానంతో మన గృహాలను కట్టుకోవాలి. విరిగిపోతుంటాయి అప్పుడప్పుడు గృహాలు, అప్పుడప్పుడు కదిలిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు కొన్నిసార్లు పునాదులే కదిలిపోతూ ఉంటాయి, అసలైన వారి దగ్గరే ప్రాబ్లం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ సమాధానంతో మన గృహాలు మనం కట్టుకోగలుగుతున్నామా? అందుకే మత్తయి సువార్తలు అంటారు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనము ఒకవేళ భర్తకి భార్యకి మధ్య సమాధానం లేదేమో, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యకి సమాధానం లేదేమో, అక్క చెల్లెల మధ్య ఒకవేళ సమాధానం లేదేమో, కానీ నీ ఇల్లు ఆత్మీయంగా కట్టబడాలంటే నువ్వు సమాధానంతో దానిని, సమాధానం అనే ఒక గోడను నువ్వు అక్కడ ఉంచుకోవాలి. ఇబ్బందే, కష్టమే. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా జబా పాష్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు నాకు ఒక ప్రవచనం చెప్పారు. మిమ్మల్ని దేవుడు సూది దారంలాగా వాడుకుంటున్నాడని చెప్పి. నా ఆఫీస్ టేబుల్ మీద ఆ ఫోటో పెట్టుకున్నాను నేను. మా మనవడు అడిగాడు, ఏటి నాన్నమ్మ ఈ ఫోటో పెట్టావు అన్నాడు. ఒరే దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడురా, మర్చిపోతానేమో అని చెప్పి దాన్ని చూసుకుంటూ అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని చూస్తూ ఉంటాను. దేవా నువ్వు నన్ను అలాగా వాడుకో ప్రభువా, కుట్టేదానిగా, కట్టేదానిగా, సమకూర్చేదానిగా నన్ను దర్శించు ప్రభువా అని దేవుడు కూడా ఇక్కడ అడుగుతున్నాడు. మీ ఇల్లు ఆత్మీయంగా కట్టబడాలంటే మీరు సమాధానం కలిగిన వారుగా ఉండాలి. కష్టమే అనిపించవచ్చు, నిందలు అనిపించవచ్చు, బాధలు అనిపించవచ్చు, ఎన్ని కలిగినా తట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటే మన గృహాన్ని దేవుడు చకచక ఆత్మీయంగా కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఇహ సంబంధమైన గృహం ఒకవేళ కొంతకాలం ఆగిపోవచ్చేమో, కొంతకాలం పడిపోవచ్చేమో, కానీ నీ ఆత్మీయమైన గృహమును దేవుడు కట్టాలని ఇష్టపడతాడు. ఇంకా మూడవదిగా చూస్తే మృదువైనది. దేవుడు స్త్రీలకు ఇచ్చిన ఒక అలంకారం ఏంటంటే మీ అంతరంగ స్వభావము మృదువుగా ఉండాలి అని అంటున్నాడు. ఎందుకో ఈ కాలంలో మృదుత్వము ఆడవాళ్ళకి తగ్గిపోయింది, మగవాళ్ళకి సాధారణంగా కొంచెం తక్కువే ఉంటుంది. నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు, కానీ ఆడవాళ్ళ విషయంలో ఎందుకో మృదువైన మాట తీరు తగ్గిపోతుంది. నడకలో మృదుత్వం లేదు, మాటలో మృదుత్వం లేదు,
ప్రేమగా పలకడంలో కూడా మృదుత్వం ఉండడం లేదు. పిల్లల దగ్గర మృదుత్వం లేదు, భర్త దగ్గర మృదుత్వం లేదు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా. ఎన్ని అలంకారాలు మనం పెట్టుకున్నా మన నోరు విప్పి మాట్లాడితే ఈ అలంకారాలన్నీ ఏమవుతాయి? నువ్వు ఎంత చక్కగా అలంకరించుకో, నీ మాట తీరుని బట్టి నీకు ఒక స్టాంప్ వేసేస్తారు. ఏమి స్టాంప్ వేస్తారు? గయ్యాళి గంబరా బాబు, నోట్లో నోరు పెట్టలేమరా బాబు, తలకేస్తే మొలకేస్తుంది, మొలకేస్తే తలకేస్తుంది. ఈ బిరుదులన్నీ మనకే వస్తాయి. కానీ మన కుటుంబము లేకపోతే మన యొక్క గృహము ఆధ్యాత్మికంగా కట్టబడాలంటే మృదువైన స్వభావం మనకు కావాలి. దాని కొరకు ఎస్తేర్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఎస్తేర్ని దేవుడు ఒక రాణిగా చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ కథ అంతా కూడా తెలుసు. ఎస్తేర్ యొక్క జనాంగాన్ని చంపడానికి రాజుగారు హామాను కలిపి ఒక తాకీదు. అలాంటప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది? నా ఇంటి వాళ్ళని నా భర్త గారు ఇబ్బంది పెడుతున్నారంటే నాకు కోపం వస్తుందా రాదా? మరి ఎస్తేర్ కోపం వచ్చిందా లేదా? ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా బాధపడి ఉంటుంది. కానీ చక్కగా తయారైంది, రాజభూషణాలన్నీ కూడా ధరించుకుంది, సౌమ్యంగా దూరంగా వెళ్ళి రాజుగారి దగ్గర నిలబడింది. ఒక మాట కూడా మాట్లాడలేదు. నిలబడ్డాక తనను చూడగానే రాజుగారికి దయ కలిగింది, బంగారు దండాన్ని చాపాడు. ఎస్తేరు లోపలికి వెళ్ళింది. మనమైతే గొడవ పెట్టుకొని ఉంటాం. ఏంటి రాజా, నా బంధువులని నీకు తెలీదా? అయినా అలా చంపడం ఏంటి? భారీగా నాకు ఒక మాటైనా నువ్వు చెప్పాలి కదా అని ఏమీ అడగలేదు. కానీ రాజా ఒక్క పూట మా ఇంటికి ఎంత బాధన లోపల దిగమింగుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిందో. పరుషంగా మాట్లాడొచ్చేస్తారు. ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి? ఒక జనాంగాన్ని చంపడం అంటే అంత ఈజీ అనుకున్నావా? వాళ్ళు ఎవరో పని నీకు తెలియకపోవచ్చు, కానీ ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారని ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ నోరు ఎప్పలేదు, మౌనంగా వెళ్ళి నించుంది. ఒకే ఒక విన్నపం చేసుకుంది, రాజా మా ఇంటికి భోజనానికి రావా? ఏం అలాగ అడుగుతున్నావు? నీకేం కావాలంటే అది ఇస్తాను కదా అంటే, ఏం వద్దు రాజా, నువ్వు నా ఇంటికి వస్తే చాలు, నువ్వు నా ఇంటికి వచ్చి కొంచెం అన్నం తింటే చాలంటే సగం కోపం రాజుగారికి నెమ్మదిగా. ఏంటో ఏదో ప్లాన్ వేస్తుందని అనుకున్నాడు ఏమో నాకు తెలియదు. మళ్ళీ మరుసటి రోజు రమ్మన్నది, మళ్ళీ మరుసటి రోజు రమ్మన్నది. ఆఖరి నిమిషం వరకు కూడా తన బాధను అక్కడ వెళ్ళగక్కలేదు. ఏంటి పరిస్థితి అంటే అప్పుడు చెప్తుంది, ఇదిగో ఈ హామానే మా యూద జాతిని చంపించబోతున్నాడు. చాలాసార్లు లోకంలో ఒక నానుడు ఉంటుంది, ఏంటంటే ఒక ఆవిడకి ఏదైనా చెప్తే నిమిషాల మీద అంట ఊరంతా పాకేస్తుందంట. మరి ఎస్తేర్కి మొర్దుకై ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ యొక్క జాతిని నువ్వు ఎక్కడా కూడా చెప్పొద్దు అని చెప్పాడు. చెప్పాడా ఎస్తేర్కి? మరి చెప్పిందా ఎక్కడైనా? లోకం అలాగ అంటుంది, కానీ దేవునిలో పిల్లలు ఎలాగ ఉండాలి? ఎస్తేరులాగా గుట్టుగా. లోకం మన మీద బోల్డ్ అపవాదులు వేయచ్చు. యూట్యూబ్ నిండా జోకులు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్తే అమెరికా వెళ్ళిపోద్ది న్యూస్, అసలు ఆన్లైన్ అక్కర్లేదు, టెలిగ్రామ్, అప్పట్లో టెలిగ్రామ్లు ఉండే, మాకు టెలిగ్రామ్ అక్కర్లేదు, ఆడదానికి చెప్తే చాలు అని అంటారు. కానీ బైబిల్లో ఉన్న స్త్రీలు అలాగే ఎవరికి చెప్పలే. మరియమ్మకు కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. సొమ్యాను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో ఉండి కత్తి దూసుకెళ్ళిపోద్ది అంటాడు. అంతేకాకుండా గొర్రెల కాపర్లు వచ్చి సంగతులని చెప్పిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, మరియా హృదయంలో దాచుకునే స్వభావం దేవుడు మనకి ఇచ్చాడు. కానండి కొంతమంది చేసే పనిని బట్టి అందరు ఆడవాళ్ళకు ఒక స్టాంప్ వేసి పడేస్తారు. కానీ దేవునిలో ఉన్న వాళ్ళం ఎలాగుంటామంటే చాలా దాచుకుంటాం. నేను కూడా చాలా దాచుకోగలను. కొన్నిసార్లు గబుక్కున నోరు వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ వెంటనే నేను అమ్మో ఈ విషయం బయటికి రాకూడదు, నేను చచ్చేదాకా ఈ విషయాన్ని నేను నా హృదయంలోనే ఉంచుకోవాలి. కనుక మృదువైన స్వభావం కలిగిన స్త్రీగా మనం ఎస్తేరుని చూడొచ్చు. నెమ్మదిగా మాట్లాడుతుంది, రాజా నువ్వేదో ఒకటి చెయ్యి, నువ్వు రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా. కోపాన్ని ఎక్కడ వెళ్ళగొక్కకుండా తన పనిని చక్కగా తను చక్కబెట్టుకొని వెళ్ళిపోగలిగింది. ఇంకా 4వది చూస్తే సులభముగా లోబడినది. మొదటి నుండి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు మీ భర్తలకు మీరు విధేయులై ఉండుడి. అంత మాత్రమే కాదు, కానీ దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞకు మీరు లోబడి ఉండుడి. పోయిన శుక్రవారం మనం వాక్యం విన్నావు, అడిగినవన్నీ ఇస్తానన్నాడు దేవుడు, కానీ నాకు ఇష్టమైనట్టుగా నువ్వు ఉండాలి, నా ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ఎంతవరకు మనం లోబడగలుగుతున్నాం దేవుని యొక్క వాక్యానికి? ఇందాక మనం విన్నట్టుగా వాక్యం మనకు బాగా తెలుసు, అన్ని రిఫరెన్స్లు మనకు తెలుసు,
అబీగయలు ఏంటో తెలుసు, ఎస్తేర్ ఏంటో తెలుసు, అబ్రహాం తెలుసు, దావీదు తెలుసు, సంసోన్ తెలుసు, ఎవ్వరు సొలొమోను మహారాజు తెలుసు, అందరూ మనకు తెలుసు. కానీ జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని వాక్యానికి మనము లోబడలేకపోతున్నామేమో. నీ గృహము ఆత్మీయంగా కట్టబడాలంటే దేవుని మాటకు లోబడే స్త్రీగా, దేవుని మాటకు లోబడే పురుషునిగా నువ్వు ఉన్నట్లయితే నీ గృహాన్ని నువ్వు చక్కగా కట్టుకోగలవు. మామూలు గృహాన్ని నువ్వు అందంగా తీర్చిదిద్దుకొని ఉండొచ్చు, సీలింగ్ చేసుకొని ఉన్నావు, రకరకాల లైట్స్ పెట్టించుకొని ఉన్నావు, ఏవో రకరకాల మెరుగులు చెక్కించుకోవచ్చు, ఎన్నో రకాలుగా మెరుగులు దిద్దుకుంటున్నాము. కానీ ఇహలోక సంబంధమైన గృహం కొరకు, ఈ ఆత్మీయ సంబంధమైన గృహం కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? పవిత్రమైన వారిగా, నిష్కల్మషమైన వారిగా, సమాధానకరమైన వారిగా, మృదువైన స్వభావం కలిగిన వారిగా. 4వదిగా అంటున్నాడు లోబడే స్వభావం. అది మాత్రం చాలా తగ్గిపోతుంది. పిల్లల్లో తగ్గిపోతుంది, పెద్దోళ్ళలో కూడా తగ్గిపోతుంది. మన ఎవరి మాట మనం వినము, అది చూస్తున్న పిల్లలు వాళ్ళు కూడా మన మాట వినడం లేదు. పిల్లలు వినడం లేదే అని మనం బాధపడతాం. మరి మనం ఎంతవరకు వింటున్నాం? మన పెద్దలు చెప్పిన మాట మనం ఎంతవరకు లోబడుతున్నాం? వారి మాటకు మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? ప్రతి పనిని కూడా పిల్లలు మనల్ని గమనిస్తూనే ఉంటారు. లోబడగలిగిన తత్వము రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే పత్రికల్లో అంటాడు, ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండండి. కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. బడ్డీల్లో పనిచేస్తున్నప్పుడు, లేకపోతే స్కూల్స్లో పనిచేస్తున్నప్పుడు, అబ్బా వీళ్ళు అసలు గొప్ప పని చెప్పేస్తున్నారండి, జీతం మాత్రం తీసుకుంటాం, కానీ పని చెప్పినప్పటికీ లోబడలేకపోతున్నాం. మాటకి అక్కడికి వెళ్ళమంటారండి, ఎక్కడికి వెళ్ళమంటారండి, ఆ పని చేయమంటారు, ఈ పని చేయి. నువ్వు లోబడుతూ ఉంటే దేవుడు నీకు ఇచ్చిన జీతాన్ని దినదినం ఆయన ఆశీర్వదిస్తాడు. లోబడేవారిగా మనం లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేం. అబ్రహాముకు దేవుడు ఒక పని అప్పగించాడు, తీసుకెళ్ళి నీ కొడుకును బలి అన్నాడు. ఏంటి ప్రభు, కొడుకును బలి ఇవ్వడం ఏంటని అనలేదు అబ్రహాం, తీసుకెళ్ళిపోయాడు. ఆఖరి క్షణం వరకు దేవుడు అక్కడ కార్యం చేయలేదు. కానీ చివరి నిమిషంలో అబ్రహామా ఆగిపో అన్నాడు. నువ్వు లోబడుతూ ఉంటే కష్టంగా అనిపించినది ఒక్క నిమిషంలో ఆయన ఇష్టంగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఆ కష్టాన్ని నీకు సమృద్ధిగా కూడా ఆయన మార్చే దేవుడు. హల్లెలూయా. కానీ లోబడలేకపోబట్టి కొన్నిసార్లు మన గృహాలలో ఇబ్బందులు కలుగుతున్నాయి, మన గృహాల్లో కష్టాలు కలుగుతున్నాయి, మన గృహాల్లో శ్రమలు కలుగుతున్నాయి, మన గృహాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు, ఇవన్నీ కూడా మన గృహాన్ని ఏమి చేస్తున్నాయంటే చిందరవందరగా చేసేస్తూ ఉంటాయి. కొన్ని గృహాలకు వెళ్తే ఉన్న సంతోషం అంతా కూడా మంట కలిసిపోతూ ఉంటుంది. బట్టలు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడేం సర్దుకోవాలో తెలియదు, ఎక్కడేం అట్లా పడుకున్నప్పుడు ఎలా పడుకుంటారో అనిపిస్తుంది నాకు ఆ గృహాలు చూసినప్పుడు. పేదవారని నేను అనడం లేదు, డబ్బు కలిగిన వాళ్ళ గృహాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది గృహాలు చాలా భయంకరంగా, స్టాండ్కి ఒక 10 ప్యాంట్లు పెట్టచ్చు అంటే 20 ప్యాంట్లు పెట్టేసి ఉంటాయి దానికి. ఒకవేళ మన గృహాలు కూడా అలా ఉన్నాయేమో, చిందరవందరగా, అసహ్యకరముగా, క్రోధముతోను, అసూయతోను, మత్సరముతోను, వివాదముతోను ఒకవేళ నిండిపోయి ప్రశాంతత లేకుండా నీ ఆత్మీయమైన గృహం ఒకవేళ ఉందేమో ఆలోచన చేసుకుందాం. లోబడాలి. ఇంకా చూస్తే 6వది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనింది ఉండాలి. అపోస్తల కార్యంలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 39వ వచనము. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 39వ వచనము. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. చదువమ్మా. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి సమవైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండి. ఇక్కడ దోర్కా అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చనిపోయినప్పుడు అక్కడికి పేతురు గారు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారట, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈ దోర్కా చాలా కనికరము కలిగిన స్త్రీ. మొన్నటి కాలంలో మిషన్లు ఇచ్చినప్పుడు అందరం మాట్లాడాం. ఆఖరిలో కన్నపాష్ గారు మాట్లాడుతూ, మీకు అందరికీ మిషన్లు వచ్చాయి కదా, ఎవరైనా పేదవారు మీ దగ్గరికి వచ్చినప్పుడు, కుట్టించుకోలేని వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు,
ఇబ్బందులలో ఉండి వాళ్ళకి అవకాశం లేని వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము మీకు ఎలాగే సహాయం చేసామో మీరు కూడా వాళ్ళకి అలాగే సహాయం చేయండి. ఒక చిన్న కుట్టు కుడితే 10 రూపాయలు వస్తుంది, ఒక నైటీ కుట్లు వేస్తే ఒక 30 రూపాయలు దొరుకుతాయి. కానీ అవతల వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి వాళ్ళకి చెప్పారు. హల్లెలూయా. కనికరం తగ్గిపోతుంది. అయ్యగారు చెప్పారు కదా ఒకసారి, చుచ్చు అంటామంట ఎవరినైనా చూసి, అంతే అక్కడతో ఆగిపోతాం. దేవుని మహిమార్థమే ఒక మాట చెప్తున్నాను. మిస్సాల్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత, అంతకుముందు నేను చాలామంది పేదవారికి సహాయం చేసేదాన్ని, నాకున్న మట్టుకు సహాయం చేసేది. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత దేవుడు నా హృదయాన్ని ఇంకా విశాలపరిచాడు. ఈ కొంచెమే కాదు నువ్వు చేయవలసింది, ఇంకా నువ్వు చాలా చెయ్యాలి. నేను ఒక పాస్టరమ్మనే, చిన్నప్పటి నుండి దేవునిలో ఉన్నదానినే, కానీ ఆ వాక్యం నన్ను టచ్ చేసింది, ఆ వాక్యం నాతో మాట్లాడింది కనుక నేను లోబడి కొంతమందికి కొన్ని చేయగలుగుతున్నాను. ఒక 2-3 ఒక 4-5 మాసాల నుండి అనుకుంటా, ఎన్ని మాసాలు కూడా నాకు గుర్తులేదు, కానీ కొందరు నేను ఏర్పాటు చేసుకున్నాను. పెన్షన్ లేని వారిని, ఎవ్వరూ నాన్న దక్షత లేని వారిని చూసి వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నారు. దేవుడు కనికరము చూపుటి యందు ఆనందించే దేవుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలంటే కనికరము చూపుటి యందు మనము కూడా ఆనందించాలి. మత్తయి సువార్తలో కనికరింపబడువారు ధన్యులు, వారు కనికరమును. మనము కనికరిస్తే దేవుడు మనలను కనికరిస్తాడు. దేవా కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తాము. పక్కనోడికి బాగోపోతే చూడం, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళం. వాళ్ళ కోసం ఎవడు వెళ్తాడులేండి అమ్మగారు, నా బాధలే నాకు ఎక్కువైపోతాయి. నీ బాధలు నీకున్నాయి. మీకు ఇంతకుముందు చెప్పాను లేదా, అమెరికాలో అనుకుంటా ఒక పరిస్థితి ఉందట. ఎవరికైనా మనం బాగులేనప్పుడు వెళ్ళి సహాయం చేస్తే ఎన్ని గంటల సహాయం చేసామో అది ఒక బ్యాంక్ ఉంటుందంట. ఇన్ని గంటలు వీళ్ళు సహాయం చేశారని చెప్పి అక్కడ నోట్ చేసుకుంటారంట. ఎప్పుడైనా మన ఇంట్లో పరిస్థితి బాగులేనప్పుడు అన్ని గంటల సహాయం చేసే వాళ్ళని ఒకరు మన ఇంటికి వాళ్ళు పంపిస్తారు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. నువ్వు కనికరిస్తే కనికరింపబడతావు. ఎవరికోసమైనా నేను చెప్తున్నప్పుడు కొందరు మాట్లాడతారు, అవన్నీ ఉట్టి మాటలు అమ్మగారు, అవన్నీ ఉట్టి మాటలండి. అరే లేదు, నేను చాలా బాధపడుతున్నట్టు నాకు తెలిసిందంటే అదంతా ఉట్టిదేనమ్మగారు, వేషాలమ్మగారు అవన్నీ అంటారు. కనికరం ఉండడం లేదు ఎవరికి. పక్కన ఉన్న వాళ్ళు పాడైపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం. అవసరానికి ఒక గిన్నెడు చన్నీళ్ళు వాళ్ళకి ఇవ్వలేం, కొంచెం బార్లీ చేసుకొని వెళ్ళలేం, కొంచెం జావ చేసుకొని వెళ్ళలేం. చిన్న పనులే నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద పనులు నేను చెప్పడం లేదు. కనికరం చూపించగలుగుతున్నావా? కొన్నిసార్లు పిల్లల మంచం మీద పడిపోయిన తల్లులను కూడా నేను గమనిస్తూ ఉంటాను. కనికరంగా వాళ్ళ దగ్గర కూర్చోరు, వాళ్ళు చేయి పట్టుకోరు. కొన్నిసార్లు భర్తల మంచం మీద పడి ఉంటారు, టైంకి అక్కడ బార్లీ పెడతారు, అంతే వచ్చేస్తారు. వాళ్ళని లేపి ఆ బార్లీ పట్టించాలనుకోరు. కొన్నిసార్లు ఆడవాళ్ళు పడి ఉంటారు, మగవాళ్ళు కూడా అంతే వెళ్ళిపోతారు. అయ్యో టిఫిన్ టైం అయిపోయింది కదా, టిఫిన్ ఇస్తే బాగున్నామో, ఇంతవరకు మనకు వండి పెట్టింది కదా, ఈ 2 రోజులు వంట చేయలేకపోతుంది కదా, తనకేమన్నా మనం సహాయం చేద్దామని ఆ కనికరం ఉండడం లేదు. బయటనున్న వాళ్ళకి కూడా మనం కనికరము కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుంటుందంట, అది కనికరముతో ఉంటుంది. కనుక నీ గృహము ఆధ్యాత్మికంగా కట్టబడాలంటే నీకు కనికరము కూడా. ఇంకా చివరికి ఒక మాట చెప్పి మీకు నా మాటలు ముగిస్తాను. పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియేనయ్యున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. కనికరం తర్వాత ఏముందో మిస్ అయిపోయావు. కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో వరాలు చాలామందికి ఉన్నాయి. స్వస్థపరచు వరము, వాక్యం చెప్పే వరము, పాటలు పాడే వరము, లేకపోతే వివేచించే వరము, జ్ఞానవాక్యము, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫలాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఫలించలేకపోతున్నారు. గల్తీ పత్రికలో ఫలాలు ఒకసారి చూద్దాం, గబగబా చదవండి. గల్తీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి మాత్రము సంఘాలలో కావచ్చు, మాలాంటి దైవ సేవకులలో కూడా కావచ్చు, తగ్గిపోతున్నాయి. ఎంతసేపు మేము ప్రార్థన చేస్తే బాగుపడితే మాకు సంతోషం, మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏదో మేలు జరిగిపోతే సంతోషిస్తున్నామే, కానీ ఈ ఫలములు మనం ఫలించగలుగుతున్నామా? కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట, మంచి ఫలములతో. 6 ద్రాక్షలు కాసే ఫలాలు కూడా ఉన్నాయి.
చెడ్డ ఫలములు ఫలించే చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు మంచి ఫలం, అదే ఆత్మ యొక్క ఫలం. ఎంతవరకు ఫలాలు మనం ఫలించగలుగుతున్నాం? ప్రేమ తగ్గిపోతుంది. ఏమైనా ఏమంటాం, దేవుడే చెప్పాడు కదండి ప్రేమ చల్లారిపోద్దని. ఏం చెప్పాడంట దేవుడు? అంచె దినాలలో. అందుకే చల్లారిపోయాం అమ్మగారండి. దేవుడు చెప్పిన తర్వాత ఇంకా అంతకుమించి మనం ఏం చేయగలం అమ్మగారండి అంటాం. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే ప్రేమ ఎవరికి తగ్గిపోద్ది అంటే బయట ఉన్న వారికి తగ్గిపోద్ది. కానీ దేవునిలో ఉన్నవారికి ప్రేమ ఏమవ్వాలి? పెరగాలి. ఒకప్పుడు కంటే మన ప్రేమ పెరగాలి, ఒకప్పుడు కంటే మన సహనం పెరగాలి, ఒకప్పుడు కంటే మనకిచ్చే దాతృత్వం పెరగాలి. ప్రార్థన పెరగచ్చు నాకు తెలుసు, వాక్య ధ్యానం పెరుగుతుందేమో నాకు తెలియదు, లేకపోతే ఇంకా మీరు చేసే పని ఇంకేదైనా పెరుగుతుందేమో. కానీ ప్రేమ పెరగకపోతే ఆత్మఫలాలు మనం పొందుకోలేము, ఆత్మఫలాలు మనం ఫలించలేం. దేవుడు మన వైపు చూసి అంటున్నాడు, ఒక్క ఫలమైనా దొరుకుతుందేమో, నేను దాన్ని పొందుకోవాలనుకుంటా. ఇన్ని ఫలాలు కూడా మనం పొందలేకపోబట్టే మన యొక్క ఇల్లు లేకపోతే మన యొక్క గృహము ఆత్మీయంగా మనం కట్టుకోలేకపోతున్నాం. శారీరకంగా మనం కట్టుకున్నాం, నీ పిల్లల్ని బాగా పెంచుకున్నావు, నీ పిల్లల్ని బాగా చదివించుకున్నావు, నీ పిల్లలకి వివాహాలు చేసావు, నీ కుటుంబం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నావు? భర్త ఎలా ఉన్నాడు, భార్య ఎలాగుంది, పిల్లలు ఎలాగున్నారు? నాకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టాడు నా చిన్న కొడుకు. అమ్మ నువ్వంతా, అమ్మ నువ్వింత, నువ్వు లేకపోతే నేను లేను, కనుక ఈ ఉమెన్స్ డే రోజు నిన్ను బట్టి నేను చాలా గర్విస్తున్నానని చెప్పి ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆత్మీయంగా మన గృహం ఎలా ఉంది? సమాధానకరంగా ఉందా? మృదువైన మాటలు ఉన్నాయా మన ఇంట్లో? కనికరంతో మనం ఉన్నామా? పవిత్రంగా మనం ఉండగలుగుతున్నామా? ఒకరికి మనం లోబడగలుగుతున్నామా? చివరగా ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? రూతు, నేను అనుకుంటాను ఈ ఫలాలన్నీ రూతులో ఒకవేళ ఉన్నాయేమో అనిపిస్తుంది. ప్రేమ కొరకు మనం ఆలోచన చేస్తే అత్తను ప్రేమించింది, అత్తతో పాటే వచ్చేసింది. ఆ తర్వాత ఏముంది? సంతోషము. ఎందుకు సంతోషంగా ఉందని నేను అంటున్నానంటే, నువ్వు వెళ్ళి పరిగెరుకొని రా అని అత్త చెప్తే సంతోషంగా, ఎందుకంటే ఇష్టం లేకపోతే ఏం చేస్తుంది? నేను వెళ్ళను అత్త అంటది, కనుక పరిగెరుకోవడానికి వెళ్ళింది. ఇంకా సమాధానము, వారిద్దరి మధ్య సమాధానం ఉంది. ఎందుకంటే పరిగెరుకొని వచ్చినవన్నీ ఎక్కడికి తీసుకొస్తుంది? అత్తగా తీసుకొచ్చి, ఇదిగో అత్త నేను నిన్ను తెచ్చానని చెప్పి సమాధానంగా వారిద్దరు ఉన్నారు. ఇంకా దీర్ఘశాంతము, మళ్ళీ రోజు పరిగెరుకోవడానికి వెళ్తుంటే ఆఖరికి వచ్చిన తర్వాత అత్త ఏమంటది? ఈరోజు నువ్వు స్నానం చేయి. ఏమండి, పెళ్ళైపోయి ఉన్న రూతుకి స్నానం చేయాలని తెలీదా? తెలుసా లేదా? కానీ అత్త ఏం చెప్తుంది? స్నానం చేయి, నూనె రాసుకో, బట్టలు వేసుకో. దీర్ఘశాంతం కలిగిన స్త్రీ కాబట్టే అత్తని చెప్తున్నా. నాకు తెలుసు అత్త, నువ్వు చెప్పొద్దని అనలే. చేస్తాను అత్త. నూనె రాసుకోవడం కూడా నాకు తెలుసు కదా, మా అత్త ఎందుకు చెప్తుందని అనుకోలే. అలాగే అత్త రాసుకోండి. బట్టలు వేసుకోను అబ్బని. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బట్టలు వేసుకోకుండా వెళ్తానా? అది కూడా అనలే, బట్టలు వేసుకుంటాను. ఎంత దీర్ఘశాంతంగా ఉందా! దయాళుత్వము. తనకున్న కొద్దిపాటిని కూడా తన యొక్క అత్తగారికి ఇచ్చింది. మంచితనము. ఎందుకు మంచితనంగా ఉందని అంటున్నానంటే, ఆ యొక్క పొలంలోకి వెళ్ళినప్పుడు అందరూ చుట్టూ ఉన్న పనివాళ్ళందరూ తనని చూచి మంచి సాక్ష్యం చెప్తారు. ఈవిడ చక్కగా పని చేసుకుంటుంది, మొదటి నుండి చివరి వరకు కూడా ఈ పని చాలా బాగుందని చెప్పి. అలాగే విశ్వాసము, ఒక నమ్మకంతోనే బోయజు దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకుంటుంది. సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ రూతులో ఉన్నాయి కాబట్టే పడిపోయిన స్త్రీని అంతస్తు మీదకి దేవుడు ఎక్కించాడు. హల్లెలూయా. కనుక నీ గృహం ఒకవేళ శారీరకమైన ఈ భూ సంబంధమైన జ్ఞానంతో కట్టబడ్డదేమో నాకు తెలియదు. ఇహలోక సంబంధమైన గృహం కట్టుకోవడానికి నీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, నువ్వు చాలా బుక్స్ చదివి ఉండొచ్చు, చాలా రకాలైన అవన్నీ నువ్వు చూస్తూ మా ఇల్లు ఇలాగుంటే బాగుంటుంది, ఇలాగుంటే బాగుంటుంది, మా పిల్లలు ఇచ్చేది ఎన్నో నువ్వు ప్లాన్స్ వేసి కట్టుకున్నావేమో. నీ గృహం ఒకవేళ శారీరకంగా చాలా బాగుంది, అందరూ చూసి మీ కుటుంబాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. నీ కొడుకు ఎంత, నీ కూతురు ఎంత, నీ భర్త ఎంత, మీ అందరూ ఎంత బాగున్నారో అని మెచ్చుకుంటున్నారు. కానీ దేవుడు నీ కుటుంబాన్ని చూచి నువ్వు ఆత్మీయంగా నీ గృహాన్ని కట్టుకున్నావని చెప్పి నీ కొరకు ఒక సాక్ష్యం ఇవ్వగలడా? ఈరోజు ఉమెన్స్ డే రోజు కూర్చుని మనము జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. కానీ ఏ జ్ఞానంతో మనం కట్టుకున్నాం? భూ సంబంధమైన జ్ఞానంతో మనం కట్టుకున్నామా? పరసంబంధమైన జ్ఞానంతో మనం కట్టుకున్నామా? భూ సంబంధమైన జ్ఞానంతో మనం మన గృహాలను చక్కబెట్టుకుందాం అనుకుంటున్నామా? పరసంబంధంగా మన యొక్క గృహంలోని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను, మీ పిల్లల్ని పెంచడమే దేవుడు మీకు ఇచ్చిన పెద్ద బాధ్యత. వారిని సరిగ్గా నువ్వు పెంచగలిగితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టమే, ఈ కాలంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టం.
ఎంత ఓపిక ఉన్నా వాళ్ళు మనల్ని ఎర్రెక్కించేస్తూ ఉంటారు. కానీ వాళ్ళను నువ్వు పెంచగలిగితే సమాజానికి ఒక ఇద్దరు పిల్లల్ని మంచి భవిష్యత్తు కలిగిన వారు ఇచ్చినట్లే. పిల్లలు సరిగ్గా లేకపోవడం బట్టే రేపులు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, సైబర్ క్రైములు జరుగుతున్నాయి, కొన్ని కోట్ల రూపాయల దొంగతనాలు జరిగిపోతున్నాయి. అదే మన పిల్లల్ని చిన్నప్పటి నుండే పవిత్రంగా పెంచగలిగితే, సమాధానంతో పెంచగలిగితే, కనికరముగా పెంచగలిగితే, విధేయతతో పెంచగలిగితే, ఆత్మ సంబంధమైన ఫలాలతో మనం పెంచగలిగితే మన గృహము ఈరోజు ఆత్మీయమైన గృహం. మన గృహాన్ని చూచి దేవుడు అంటున్నాడు, ఇది ఆత్మీయమైన గృహము. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను నిన్ను కడతాను అంటున్నాడు. నీలాంజనములతో నేను నిన్ను కడతాను, మణులు మాణిక్యములతో నేను నిన్ను, నీ గృహాన్ని నేను కట్టబోతున్నాను అంటున్నాడు. కనుక పైనుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి ప్రభా. నా గృహాన్ని నేను ఇలా కట్టాలనుకుంటున్నాను ప్రభా. నా పిల్లలు ఇలాగ ఉండాలనుకుంటున్నాను ప్రభా. నా భర్త, నా భార్య ఇలాగ మేము కట్టుకోవాలనుకుంటాం కాబట్టి నీ జ్ఞానము మాకు దయచేయని దేవుడిని అడుగుదాము. దేవుడు తప్పకుండా జ్ఞానం అనుగ్రహించేవాడు. దేవుడి కొద్ది మాటలు మనం వినికుండా దీవించిన కాక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకమైన ఈ దినాన దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, పురుషులతో మాట్లాడాడు, స్త్రీలతో మాట్లాడాడు. జ్ఞానవంతులమే అనుకుంటున్నాం, చాలా జ్ఞానం మనకుంది అని అనుకుంటున్నాం. ఏదైనా పని నేను చక్కబెట్టగలను అని అనుకుంటున్నావు. నువ్వు ఏ పరిస్థితినైనా నేను దాటిపోగలను, నేను అనుకుంటే ఏదైనా చేసేస్తాను, నా జ్ఞానం, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను అలా చేయగలను, నేను ఇలా చేయగలను నువ్వు అనుకుంటున్నావు. చేస్తూ కూడా ఉండొచ్చు, కానీ నీ గృహము ఆధ్యాత్మికంగా నువ్వు కట్టలేకపోతున్నావేమో. నీకు తెలుసు నీ భార్య చేస్తున్న తప్పని నీకు తెలుసు, కానీ ఖండించలేకపోతున్నావు. తను వేసుకునే వస్త్రధారణ బాగులేదని నీకు తెలిసినా నీ భార్యకి నువ్వు చెప్పలేకపోతున్నావేమో. నీ భర్త మాట్లాడే మాటలు మంచిగా లేవని నీకు తెలిసినా నీ భర్తకు నువ్వు చెప్పలేకపోతున్నావేమో. పవిత్రత ఇంట్లో లేదని నీకు తెలిసినా శుద్ధి చేసుకోలేకపోతున్నామేమో. ఆత్మ సంబంధమైన పైనుండి వచ్చు జ్ఞానము దేవుడు మనకిస్తే ఇవన్నిటిని మనం పొందుకోగలము. మంచి గృహాలు మనం కట్టుకోగలము. అప్పుడు వరద వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా మన గృహం కూలిపోదు, కాలిపోదు, నిలబడే ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. కనుక అటువంటి గృహం కట్టబడాలని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో తల్లిలో ఉన్నవారు, తల్లిలైన వారు, పెళ్ళైన తల్లిలైన వారు మాత్రమే లేచి నిలబడండి. తల్లులైన వారు, వృద్ధులు అవ్వచ్చు, యవ్వనస్తులు అవ్వచ్చు, పెళ్ళైన తల్లులైన వారు లేచి నిలబడండి. దేవుడు మనకు ఒక వర్తమానం ఇచ్చాడు. గృహాన్ని కట్టడానికి కావలసిన కృప దేవుడు మీకు ఇచ్చాడు.